హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోనసీమ అమ్మాయి. క్లైమేట్ చూసారా ఎంత చల్లగా ఉందో. ఇంత చల్లని వాతావరణంలో నేనైతే వేడి వేడి గట్టి పరుగుల పులుసు అయితే చేయడానికి రెడీ అయ్యాను. అండ్ ఆ పులుసుకి మా దొడ్లో ఉన్న కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకునైతే నేను ముందుగా రెడీ చేసుకున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోక నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. అండ్ సూర్యుడు చూసారా ఎంత లోపల మొక్కలు అండ్ కట్టిపరగల పులుసు అయితే రెడీ చేస్తానికి ముందుగా చేపలు ఇది చూసుకోవాలి. ఈ చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారా. వీటిని అయితే నేను 100 రూపీస్ పెట్టి తీసుకున్నా. వీటిని ఒక ఆవిడ తీసుకొచ్చారండి మా వీధిలోకి. సో నేను వెళ్ళి తీసుకున్నా వాళ్ళ దగ్గర. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. చేపలు ఫ్రెష్గా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి అయితే మనకి చేపలు గట్టిగా ఉంటే అవి ఫ్రెష్గా ఉన్నట్టండి. వాటిని మనం నొక్కి చూస్తే అవి మెత్తగా ఉన్నాయి అనుకోండి, అవి కొంచెం డ్యామేజ్ అయ్యి నిలవైనట్టు. కర్రీలో కూడా అవి విడిపోతాయండి. చూసుకుని గట్టిగా ఉన్న చేపలను అయితే తీసుకోవాలి. వీటిని అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు తల తీసేసుకోవాలి. తల, తోక అండ్ సైడ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని వాటి మీద పులుసు ఉంది కదా, వాటిని కత్తిపీటతో ఇలాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకుంటే చాలా నీట్గా. అండ్ లోపల చిన్న పొట్ట కూడా ఉంటుంది, అది కూడా తీసి పడవేసుకొని వాటిని బండరాయికేసి అయితే రుద్దుకోవాలి. మరీ ఎక్కువ ఫోర్స్ మీద రుద్దకుండా లైట్గా రుద్దుకోవాలండి. ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్గా స్మూత్గా ఉంటాయి కాబట్టి వాటిని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాటిని చేయాలండి. నాకైతే లేదు, ఏదో అలా నేర్చుకున్నాను. ఇవి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి కానీ వాటిని చేయడమే కష్టం. సో నాకు టైం ఉన్నప్పుడు మాత్రమే వాటిని తీసుకుంటా. వీటిని బాగా పసుపు, ఉప్పు, వాటర్లో 2-3 సార్లు కడుక్కున్న ఈ చేపల్ని మనమైతే చేపల్లో కొద్దిగా పసుపు అండ్ కారం, ఫిష్ కర్రీ కదా, నాన్ వెజ్కి ఆటోమేటిక్గా కారం ఎక్కువ వేసుకోవాలి. సో నేనైతే 2 స్పూన్ల కారం వేస్తున్నా. ఈ కారం వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అండ్ 4 పచ్చిమిర్చి అండ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను ఈ కర్రీని మొత్తం కలిపి అయితే మిక్స్ చేసి పెట్టేస్తున్నా, ఎందుకంటే ఇవి చాలా మెత్తగా ఉంటాయి కదా. నేను ఒక్కొక్కటి ఫ్రై చేసి వేసుకునే లోపు అవి విడిపోతాయి. ఇలా కలిపి పెట్టేసుకుంటేనే బాగుంటుందండి ఈ చేపలు అయితే. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయ, ధనియా, జీలకర్ర పేస్ట్ కూడా మనం వేసుకొని వీటిని బాగా కలుపుకొని కొద్దిగా చింతపండు పులుసు వేసుకొని గ్యాస్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి ఈ కర్రీ. ఇలా కలిపి పెట్టేసుకుని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ చూసారా, చూసారా ఎంత సూపర్గా ఉంటుంది. నాకైతే సూపర్ టేస్ట్ ఉంది. టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉందో మీకు. నా అంతే వీడియో. బాయ్ బాయ్.